ప్రియాత్మ బంధువులారా, శ్రీ వేదాంత పంచదశి తృప్తిదీప ప్రకరణం. అయమిత్యపరోక్షత్వం ఉచ్యతే చేత్తదుచ్యతాం స్వయం ప్రకాశ చైతన్యం అపరోక్షం సదాయతః. అయమనే పదమును గురించి పూర్వవాది మరొక విధంగా ప్రశ్నించేసి ఉన్నారు. ఇంతకు ముందు శ్లోకంలో కూడా ఈ లోకముని ఎవనికి ఏమి, ఈ దేహమే నేను అని నిశ్చయం వల్లే దేహాత్మ జ్ఞానమును పోగొట్టుబడి బ్రహ్మజ్ఞానం దృఢముగా నేను బ్రహ్మమన్నటువంటి ప్రతిగాత్మ ఎందుకు కుదురునో వానికి వద్దన్న మోక్షం వస్తుందని చెప్పాడు నిన్న. ఇప్పుడు చెప్తున్నాడు అయం ఇచ్చి అపరోక్షత్వముచ్యతే. ఆయా ఇది కుండ, ఇది వస్త్రము, ఇది పటము, అలాగనే ఈ లోకంలో ఉన్న భిన్న భిన్నమైనటువంటి పదార్థాలు ఉన్నాయో ఈ వాక్యాల్లో ఇది అని చెప్పబడిన వస్తువునకు ప్రత్యక్షమైనది ఏ విధంగా తెలియబడుతున్నదో, ఇప్పుడు ఇది మనం అనుకున్న గడియారం అనుకుంటే ఏం తెలిసింది మనకి? ఇదని ప్రత్యక్షంగా కనబడుతుంది కదా. ఏ విధంగా అయితే కనబడుతున్నదో ఇది కూటస్థాత్మగును, ఇదేమో ఫలాని వస్తువు, అలాగని ఇది కూటస్థాత్మ అగును అనేది వాక్యమునందుండే అర్థము కూడా అయం అనే పదం చేత తెలుపబడిన ఆత్మయు అట్లు ప్రత్యక్షమైనదే అంటావేమో అని అంటాడు పూర్వపక్షి. నువ్వు అలాగంటే ఏమని, ఇది కొండ, ఇది వస్త్రము అని మనం ఎలాగైతే అనుకుంటున్న ఇది కనబడి, అలాగని ఇది కూటస్థాత్మ అని మనం అన్నప్పుడు ఇది కూడా ప్రత్యక్షమే కదా. అంటే ఒకవేళ నీ దృష్టిలోకి వస్తే ఇది అన్య వస్తువు యొక్క సహాయం లేకుండానే ప్రకాశించినటువంటి కూటస్థ చైతన్యం అనేది ప్రత్యక్షం అనేది నాకు కూడా సమ్మతమే. నువ్వు ఒక నీ మనసులో ఉద్దేశం ఉన్నదా? ఉంటే చెప్పు. ఇది ప్రత్యక్షం, నేను ఎప్పుడు ఇది అపరోక్షమే అంటాను. ఆత్మ అర్థమైందా? ఆత్మ అపరోక్షమే, పరోక్షమే ఎప్పుడు చెప్పం. కాబట్టి నువ్వు కుండ ఇది అని అవేళ ఇదిగా చూసి అంటున్నావో ఆ విధంగా కూటస్థుడు కూడా ప్రత్యక్షం నీ ఉద్దేశం ఉంటే ఆ ఉద్దేశంలో నేను కూడా ఏకగ్రీవంగా ఆమోదమే అంటున్నారు. అదేనమాట. పరోక్షం అపరోక్షం చ జ్ఞానం అజ్ఞానమిత్యదః నిత్యాపరోక్ష రూపేపి ద్వయం స్యాద్దశమే యథా. ఇప్పుడు చెప్తున్నాడు నన్ను ఆత్మనః స్వప్రకాశ చిద్రూపత్వేన నిత్యాపరోక్షత్వ అభ్యుగమే అంటున్నాడు. ఆత్మకు ఏదైతే స్వయంగా ప్రకాశించడం చేత ఆత్మ అయం పదమునకు ఇప్పుడు ఒప్పుకొనినా ఏదైతే అపరోక్షత్వం అనేది దీని యొక్క అభిప్రాయాన్ని బట్టి పరోక్షత్వము ఇది వరకు చెప్పబడినటువంటిది ఇప్పుడు చెప్పింది ఈ విషయంలో వచ్చింది. అపరోక్షత్వం అంటే జ్ఞాన అజ్ఞాన విషయత్వమును ఉండుట ఘటింపదు అని నువ్వు అంటావేమో. జ్ఞాన విషయాన్ని అజ్ఞాన విషయాన్ని అది ఘటింపదు, ఒకే దగ్గర ఘటింపదు ఎప్పుడు కూడా. అర్థమైంది కదా? అయితే మరి పరోక్షం అనేది అజ్ఞానము, అపరోక్షం అనేది జ్ఞానం, అంతే కదా. అందుచేతి ఈ రెండింటికి ఘటింపదు నువ్వు అంటే బదులు చెప్తున్నారు. అప్పుడు ఈ శ్లోకం పరోక్షం అపరోక్షంచ జ్ఞానమజ్ఞానమిత్యదః. ఒకటి జ్ఞానము ఒకటి అజ్ఞానం కాబట్టి రెండింటికి సమానం ఎక్కడ ఏర్పడుతుంది అని అంటే నిత్యాపరోక్ష రూపేపి ద్వయం స్యాద్దశమే యథా అంటున్నారు. ఇప్పుడే నిత్య అపరోక్ష రూపే ఆత్మ నిత్యమైనది, అపరోక్షం అంటే ప్రత్యక్షమైనదేవు స్వయముగా ఇటుదైనను ఎట్లాగయ్యా అంటే దశమస్తమసి అన్నటువంటి ఉదాహరణ ద్వారా 10వ వాని వలె ఆత్మయందు కూడా పరోక్ష విషయత్వం అపరోక్ష విషయత్వం అంటే ఏమిటి? జ్ఞాన విషయత్వం అజ్ఞాన విషయత్వం ఈ రెండు కూడా ఉన్నాయి.
ఉంది. ఎలాగా? దశమస్త్వమసి, పదవాడను అన్న దాంట్లో ఎలాగంటే చెప్తారు. దానికోసం చెప్పుకొస్తున్నాడు ఇప్పుడు. నవసంఖ్యాహృత జ్ఞానం దశమో విభ్రమాత్తదాం నవేత్తి దశమోస్మీతి వీక్షమానో పితాన్నవా. అదేవిధంగా ఒక గురువు గారికి 10 మంది శిష్యులు ఉన్నారు. అర్థమైందా? అది దశమాస్తమసి అంటే ఇది అనమాట. అదేదో ఒక మాట అంటుంటే ఏదో మనం అనుకుంటాను, ఆలోచిస్తాను ఏమిటని అసలు సంగతి తెలిస్తే ఈ 10 మందికి గురువు గారికి పిల్లడానికి వచ్చారు. రమ్మని గురువు గారికి కొంచెం అస్వస్థతగా ఉంది. వాళ్ళ ఇంట్లో పెద్ద కార్యక్రమం పెట్టుకున్నారు. సరే ఇంకా మీరు రాకపోయినప్పుడు మరి 10 మంది శిష్యుని పంపేమన్నారు. 10 మంది పంపేశారు. ఎవరు? గురువు గారు చెప్పారు. గురువు గారు ఆ పక్కన దొంగేరు ఒకటి ఉంది, అది ఇచ్చిపోద్ది మనుషుల్ని, అంత స్పీడ్గా వస్తుంది, అందుచేత జాగ్రత్తగా ఒకటి చేయి ఒకటి పట్టుకోని నది దాటం రా అన్నారు. సరే వీడు ఒకటి చేయబడి దాటారు. గురువు గారు చెప్పినారు, ఈ నదిలో ఎవరు కొట్టుకుపోయాడో మనకేం తెలుసు, మన 10 మందిలో, అందుకేసి మీరందరూ వరుసగా నిలబడండి అని చెప్పినాడు. అర్థమైందా? అది చెప్పబోతున్నాడు ఇప్పుడు. ఈ విధంగా ఇప్పుడు ఏం చేశాడు? లెక్కెట్టాడు. 1 2 3 అని వాటిగా లెక్కెట్టాడు. 9 మంది వస్తున్నారు. 9 మంది ఎవరు లెక్కెట్టారో వాడు అలా లెక్క 9 మంది. ఒకటి తెచ్చాడు, ఒకటి పోయాడు, కొట్టుకుపోయాడు. ఇదే అర్థమైందా? ఇది అపరోక్షమైనా సరే అజ్ఞానం. ఏమంటారు? అపరోక్షమైన అజ్ఞానం. ఏమైంది మీకు అర్థమైంది? మీ నలుగురికి ఏమర్థమైంది? అది సారం. అదే సారం అందులోనే. అర్థమైంది కదా? అది ఒకటి కాదు పాయింట్. అందుకే మీకు అర్థమైంది ఇప్పుడు అడుగుతున్నా. లేకపోతే కథలాగా ఉంటుంది, కైలాసం లెక్క ఉంటుంది. సరే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఇక్కడ ఇది మాట ఇట్లు ఇట్లు అజ్ఞానమును దశమును ఎందుకు అనుపరిచి అజ్ఞాన కార్యముకు ఆవరణం కూడా ఆ 10 వారిని కనపరుస్తున్నారు. ఇప్పుడు అజ్ఞానం ఎవరు ఏంటండి? 10 వారి ఉంది. వారి ఎందుకు ఆవరణాన్ని చెప్తున్నారు. అజ్ఞానము అనేది ఎట్లా దానికి ఆవరణ చెప్తున్నారు. నభాతి నాస్తి దశమం ఇతి స్వం దశమం తదా మత్వావత్తివత జ్ఞాన కృతమావరణం విదుహో. తదా అప్పుడు ఆ సమయంలో దశమం 10 వారి ఉండి 10వ వాడు నాస్తి లేడు, నభాతి ఇది లేడు, నభాతి అంటే నభాతి అంటే ప్రకాశించట్లేదు. ఇది ఆవరణం. అని ఈ రాజుని ఎవడైతే చెప్తున్నాడో అజ్ఞాన కృతం, అజ్ఞానం చేయబడిన ఆవరణం అని ఇది ఒకటి అజ్ఞానం. ఆ 9 లెక్క పెట్టాడు. ఇప్పుడు వాడు కనబడలేదు అంటున్నాడు ఆవరణం. ఇది ఇక తానున్నాడని తెలిసి 10 వాడు లేడు కనబడని ఆ లెక్కించినప్పుడు చెప్పుడుకు అజ్ఞానకృతము ఏదైతే ఆవరణము కారణము పెద్దలు చెప్పుతున్నారో ఆ ఆవరణం 2 విధాలు. కనబడలేదని చెప్పిన ఆవరణ 2. 1 అసత్వావరణం, 2 ఆభానావరణం. అర్థమైందా? 10వ వాడు లేడు అన్నమాట అసత్వావరణం. 10వ వాడు లేడు అనేది. ఇక 10వ వాడు కనబడలేదు అంట ఆభాస ఆవరణం, ఆభాన ఆవరణం. లేడు అనేది ఏమిటి? అసత్వారం. అదే ఇక అది కనబడలేదంటే ఆభానం. ఇట్లా ఆవరణ స్వరూపమును. ఇప్పుడు అజ్ఞాన కార్యముకు విక్షేపం నిరూపించినాడు. అజ్ఞానంలో 1 అసత్వాపాదనం ఆవరణం, 2 అభాన ఆవరణం. అసత్వాభానం అంటే ఏమిటి మీకు అర్థమైంది? లేదనుకుంటాను. ఏదండి లేదంటే అసత్వాభరణం, కనబడలేదంటే ఆభానం. ఆభానావరణ ఎవరైనా అని చెప్పాలి.
కనబడలేదన్నమాట అంటున్నారు కాబట్టి అది ఆభానావరణం. అర్థమైందా? అంతే కదా. ఇప్పుడు ఆవరణం రెండు విధాలు. ఒకటి అసత్వ ఆవరణం, రెండు ఏమి ఆభానావరణం. అంటే ఇప్పుడు ఇప్పుడు పదవవాడు లేడు అనేది ఏంటి? పదవవాడు లేడు, అది అసత్వ ఆవరణం. అసత్వ, సత్వం అంటే ఉండుట, అసత్వం అంటే లేడుట. అర్థమైందా? భానం అంటే కనబడుట, అభానం అంటే కనబడకపోవుట. వాడు కనబడలేదనేది అభానావరణం. ఇప్పుడు ఈ రెండింటి వల్ల విక్షేపం ఎలా వస్తుందో చెప్తున్నారు అన్నమాట. అజ్ఞానం యొక్క శక్తి విక్షేప శక్తి, ఆవరణ శక్తి. అజ్ఞానానికి రెండు శక్తులు, శక్తి ద్వయం అజ్ఞానం. ఒకటి ఆవరణ శక్తి, ఉన్నది కనబడకుండా చేస్తుంది. అదేంటి విక్షేప శక్తి. అవిక్షేప శక్తి అంటే ఇప్పుడు చెప్తున్నాడు, నద్యాం మమారదశమితి చోచన్ ప్రరోదితి అజ్ఞానకృత విక్షేపం రోదనాదిం విదుర్భుదాః. ఈ విక్షేప శక్తి ఏమిటంటే పదవాడు ఏట్లో చనిపోయాడు కాబట్టి ఇక పెద్దగా ఏడుస్తూ ఉన్నారు. అందరికీ ఒకటే గోళ. ఇదే శక్తి అంటే విక్షేప శక్తి. అర్థమైందా? అది ఇది విక్షేప శక్తి. విక్షేప శక్తి అంటే రోదనాది పెద్దగా ఏడ్చుట. ఇది అజ్ఞానకృత విక్షేపం, అజ్ఞానము చేత చేయబడిన ఏమే విక్షేపం. అజ్ఞాన కార్యం విక్షేపం తెలుసుకున్నారు. ఆ విధంగా ఇక చెప్తున్నాడు. ఇక పదవవాడు లేడు అన్నటువంటి ఆవరణాన్ని తొలగించినటువంటి పరోక్ష జ్ఞానాన్ని తెలుపుతున్నాడు. వాడు లేడు అన్నటువంటిది. ఇప్పుడు పదవవాడు లేడు అని అన్నారు కదా. పదవవాడేమో లేడు అనేది ఆవరణ. దానికి ఏమంటారు? ఆవరణ. ఇప్పుడు లేడు కనబడలేదు, రెండు మొక్కలు అయ్యారు. లేడు అనేది ఏ ఆవరణం? అది కావాలి కదా, దాన్ని తీసుకోవాలి. మీకు అర్థం కావాలా? అదా ఇదా ఇదా అదా లేకుండా ఒక వాక్యంలోనూ ఆ పదం పట్టాల. లేడు అనేది ఉన్నది అంటే సత్తు, అసత్వం అంటే అర్థం లేదు. భానం అంటే ఏమిటి? ప్రకాశం. అభానం అంటే ఏమిటి? కనబడకపోవడం. అది అర్థమైందా? దశమస్తం మంచి ఉదాహరణ అవుతుంది. ఇంకేంటి చెప్పేస్తే తెలిసిపోతుంది మీకు మొక్క. అందుకు కాబట్టి ఇది అన్నమాట. ఈ విధంగా ఉండేటప్పుడు ఇప్పుడు అసత్వావరణం పోవాలి. అది పోతే దాన్ని తొలగించినటువంటి పరోక్ష జ్ఞానం తెలుపుతున్నాడు. అసత్వావరణము ఏమి తొలగినటువంటి పరోక్ష జ్ఞానం తెలబోతున్నాడు రాబోయే శ్లోకంలో. నమృతో దశమో అస్తి శ్రుత్వా ఆప్తవచనం తదా పరోక్షత్వేన దశమం వేత్తి స్వర్గాదిలోకవతు. ఇక ఇది విధంగా ఏడుస్తూ ఉన్నారు. అర్థమైందా? ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఆ స్వామివారికి ఒక స్నేహితుడు ఉన్నాడు, మిత్రుడు స్వామివారికి. ఆ మిత్రుడు అలాగే తోవంత వస్తూ ఉన్నాడు. వస్తూ ఈ హిట్రా వీళ్ళందరూ శిష్యులందరూ ఏడుస్తున్నారు ఏమిటా అని ఆ దూరం నుంచి చూసినాడు. ఏడుస్తూ ఉంటే వీళ్ళు ఏం ఏడుస్తున్నారు? అయ్యో 9-10 మంది వచ్చాను, పొగడబోయాడు, గురువు గారు చెప్పినారు, ఈ దొంగ ఏరు అని ఇలా చేసింది అని ఏడుస్తున్నారు. వీడు విన్నారు అంతా. వీడు విన్నారు. మేము వచ్చిన 10 మంది, అందులో ఒకరే పోయాడు, ఎవరు పోయాడో తెలియదు అని ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే ఇది చూశారు దొంపాదేగా. ఇంకెందుకంటే గురువు దగ్గర ఎన్నాళ్ళు నేర్చుకున్నది ఇదే అనుకొని అప్పుడు అనుకుంటున్నాడు. అని చంద్ర వచ్చాడు. అదే ఎవరొక్కర్రా అని అంటున్నాడు. ఎవరు? 10వ వాడు చెడిపోలేదయ్యా ఉన్నాడు అని చెప్పినాడు.
అప్పుడు ఇలా ఆలోచన ఉన్నాడంటే ఎక్కడ స్వర్గలోకంలో ఉన్నాడా, బ్రహ్మలోకంలో ఉన్నాడా, కృష్ణలోకంలో ఉన్నాడా, కైలాసంలో ఉన్నాడా, దేవీలోకంలో ఉన్నాడా, భూలోకంలో ఉన్నాడా, ఏ లోకంలో ఉన్నాడా అని ఇలా ఆలోచించిపోయింది అనమాట. అర్థమైందా? ఈ విధంగా మీరు పాలించుకుంటారు. ఉన్నాడు 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 అయితే ఏ లోకం పోయాడు, ఈ సత్యనాకి లోకాలు పోతుంటారు కదా, అది అలా లెక్క చూసుకుని వీడు వెంటనే ఏ లోకానికి వెళ్ళిపోయినాడు అది అనమాట అని ఆలోచిస్తూ ఉన్నాడు. సరే ఎక్కడనో స్వర్గాది లోకంలో ఉన్నట్లు పదేవాడు ఎక్కడో ఉన్నాడని తలుచుకున్నాడు. వాడికి ఎక్కడో నేను కనబడ్డాను. ఇప్పుడు ఆయన చెప్పినాడు ఎవరుకున్నాడని చెప్పినాడు, ఎక్కడో ఉన్నాడని తలంచుకున్నాడు. అర్థమైందా? ఎక్కడనో ఉన్నాడని ఎరుగుంటే పరోక్ష జ్ఞానం కనుక ఈ అసత్వాలను తొలగించినటువంటిది ఈ పరోక్ష జ్ఞానం. ఇది దీని చేత లేడనేది అసత్వావరణం పోటు చేత దీని చేత లేడనేటువంటిది పోయింది, ఉన్నాడు. పరోక్ష జ్ఞానము చే అసత్వావరణ నశించని పాఠకులు ముఖ్యంగా గ్రహింపవలను. పరోక్ష జ్ఞానము చే అసత్వావరణం లేదని అది ఉన్నది. పరమాత్మ అనేటువంటి వాడు ఉన్నాడు, లేడని మాట లేదు. ఈ స్వర్గంలో ఉన్నట్టుగా ఉన్నట్టుగా వీడు పరోక్షంగా ఎక్కడ ఉన్నాడో పరమాత్మ మానసంలో ఉన్నాడా, లేకపోతే కేదార్నాథులో ఉన్నాడా, లేకపోతే అమర్నాథులో ఉన్నాడా అని భావం. అది అనమాట. అర్థమైందా? అది ఇక పదువు అని ఇక కనబడి లేదని లాభానావాన్ని ఇప్పుడు తొలగిస్తున్నాడు. త్వమేవ దశమో అసీతి గణయిత్వా ప్రదర్శిత అపరోక్షతయా జ్ఞాత్వా పురుష్యత్యేవ నరోదితి అజ్ఞాన వృత్తి విక్షేపద్వివిధ జ్ఞానతృప్తయః శోకాపగమ ఇత్యేతే యోజనీయా స్థిరాత్మని చెప్తున్నారు. త్వమేవ దశమో అసీతి. ఇక మిత్రుడు ఏం చేశాడంటే, ఎవరో లెక్క పెట్టాడు అని అడిగాడు. నేనే లెక్కెట్టాను అన్నాడు. నువ్వు అక్కడ కూర్చోరా ముందు అన్నాడు. నువ్వు అక్కడ కూర్చో, మాట్లాడు మధ్యలో. అర్థమైందా? నేను ఎప్పుడు మాట్లాడమంటే అప్పుడు వాడు అప్పుడు అంతా నువ్వు వాడకన్నాడు. ఇక్కడ ఒక కర్రమన్నాడు, కర్ర ఇచ్చాడు. వాడికి అసలే వీళ్ళు ఎదవడు అని తెలిసిపోయినా అందుకని ఒక కర్ర పట్టుకుని గట్టిగా కొడుతున్నాడు. ఎవరా ఇప్పుడు నీ లెక్క వచ్చిందా? ఒకటి అయ్యో అంటున్నాడు. నీకు గుర్తుందా? మళ్ళీ నేను ఒక్కడా రెండా నీకు ఏ పేరు పెట్టినా అదే నువ్వు. ఒరే రెండో వాడా రా అంటే నువ్వే రావాలా, ఒకటో వాడు రాడు ఎక్కువ. అర్థమైందా? నువ్వెదురా ఒకటో వాడు ఎప్పుడు పిలిచాను ఒకటో వాడు ఉండాలి. అలాగైతే నువ్వు పదేవాడు వస్తుంది అన్నారు. ఇప్పుడు పదేవాడు వస్తాడని చెప్పారు. సరే ఆ కర్ర పట్టుకొని నీకు అసలే కోపం వచ్చింది. ఇదంత అజ్ఞానం ఎన్నాళ్ళు నుండి వేదాంతం ఏం తెచ్చుకుంటా ఏ పని మీరే తెచ్చుకోలేదు. అది ఒకరు మంచి కొట్టాడు అనమాట. అలా కొట్టుకెళ్ళాడు. 9 వీడి మీద గట్టిగా కొట్టాడు. వీడు ఎప్పుడా రెండో వాడు అన్నాడు. నేనే 10వ వాడినాడు. నీ 10 ఎక్కడ అయిందా? ఇంకోటి కొట్టాడా? ఇది కొట్టసాలు అన్నాడు. కాబట్టి ఇప్పుడు 10వ వాడు ఎవరంటే ఇప్పుడు నువ్వు అభానం ఎంతసేపయిందా? ఇప్పుడు ఏమైంది? భానమైంది. అందుకని ఏమి అపరోక్షము వచ్చింది, పరోక్షము వచ్చింది. అది అజ్ఞానము ఉంది, అక్కడ జ్ఞానము ఉంది. అందుచేత ఈ విధంగా నీవే 10వ వాడు మిత్రుడు ఒక్క లెక్క పెట్టి చూపించేటప్పుడు వాడికేం వచ్చింది? నేనే 10వ వాడిని ప్రత్యక్షంగా తెలుసుకొని మిక్కిలి ఆనందం పొందిపోయాడు. వాడే మొదట పోయలేదో అని అందరూ ఏడ్చినారు. ఇప్పుడు ఎవరు పోయారా అనే దానికి ఎవరు అడ్డు. ఎందుకంటే అందులో నేను ఉన్నాను. ఒకరు కొట్టాడు, నువ్వు ఉన్నావా లేవా? ఉన్నాను. 8 గారు పని ఊరుకోవాలి. ఇక అందరూ ఉన్నాను అనుకున్నారు. ఇప్పుడు వీడన్నాడు 10వ వాడు నేనన్నాడు. అప్పుడు మరి ఏమి అది సత్యమస్తమశ్రీ. అలాగని ఏమే ఇంత మనం మన తత్వాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. వాడు ఎలాగా ఆ విధంగా లెక్క పెట్టి తన్నమర్చిపోయినాడు. మనం ఈ లోక వస్తువులన్నీ లెక్క పెడుతుంటాం. అవన్నీ రోజు చిట్టాల సాయంకాలం ఎంత వచ్చింది, ఎంత పోయింది
అర్థమైందా? ఈరోజు ఎన్ని వాళ్ళు చేసి ఇంకెన్ని వాళ్ళు ఉన్నాయి, ఇంక రేపటికి ఎన్ని ఉంచాలా, ఏమే ఈ లెక్కలన్నీ మనకు తెలుస్తుంటుంటాయి. లోక వ్యవహారం లెక్క అసలు లెక్క పెట్టుకోవడం మానేస్తాం. ఇంకెవరో వచ్చి తన లెక్క చెప్పాలి. ఈ లెక్కలు మనకు తెలుసు, కానీ మన లెక్క మనం చెప్పాలంటే వాళ్ళ లెక్క రావాలి. నువ్వన్నీ లెక్కేసావు కానీ నువ్వు లెక్కేసుకోలేదని చెప్పినట్టుగా ఎక్కడున్నారు ఆత్మ అంటే ఎక్కడా లేదు. అన్నీ లెక్కెట్టుకుంటాం. మనకి ఉన్న ఏళ్ళు 5, కాలు ఏళ్ళు 5, కంటి వేళ్ళు 5, కన్నులు 2, ముక్కులు 2, అన్నీ ఇవన్నీ లెక్కలు బాగానే ఉంటాయి. అసలు లెక్క మాత్రం అందుకు అసలు లెక్క చెప్తాడు ఆయన. దశవత్వమసి అన్నట్టుగా నీవే పరమాత్మ పదివాడు అన్నట్టుగా తత్వమసి అర్థమైందా? నీవేనయ్యా పరమాత్మవో అన్నాడు. ఇప్పుడు ఎక్కడెక్కడో పరమాత్మ ఉన్నాడని చాలా మనం తిరుగుతూనే ఉన్నాం. ఆ ఆశ్రమాల చుట్టూ, ఈ ఆశ్రమాల చుట్టూ, అర్థమైందా? ఆ దేవాలయ చుట్టూ, ఈ గుళ్ళు చుట్టూ, ఆ గోపురాల చుట్టూ ఎన్ని తిరుగుతున్నా ఇప్పటి వరకు ఉన్నారు. ఎక్కడ తిరిగితే మాత్రం ఏమే వాడు ఎన్నాళ్ళు ఇస్తే మాత్రం అది తిరుగుతాడా? వాడు నేను 10 అనుకుంటే అది దొరికిపోయాడు. ఇక వాడు సచ్చినా అనుకోడు, వాడు దృష్టిలో పోయింది. పోయినాడు సత్యాలని తెలిసిపోయింది, వాడు అనుకోలేదు. అది ఆ విధంగా ఇప్పుడు 10వ వాడు నదిలో చనిపోయిన దుఃఖం పూర్తిగా విడిచినాడు. ఈ దృష్టాంతంగా తెలిపిన కథ ఎందు 10వ వానికి కలిగిన అవస్థలను ఆలోచింపగా 10వ వాడికి నేను 10వ వాడిని చెప్పడానికి 7 అవస్థలైనాయి. ఇక్కడ అర్థమైందా? నేను 10వ వాడిని చెప్పడానికి 7 అవస్థల్లో ఇది తెలుసుకున్నాడు. నేను 10వ వాడిని ఆ 7 అవస్థలు ఏమిటో చెప్తున్నాడు. ఇప్పుడు ఏటి ఒడ్డుకు వచ్చి వరుసగా 9 మందిని లెక్కించాడు. లెక్క పెట్టాడు తాను నేను మరచినది అజ్ఞానం అనేది మొదటి అవస్థ. అర్థమైందా? అజ్ఞానం అనేది మొదటి అవస్థ. ఇక 10వ వాడు లేడు, కనబడలేదు అని ఆవరణమైనది ఏమిటి? అభానం. అది 2వ అవస్థ. ఇక ఈ 2 రోజుల తర్వాత విక్షేప శక్తి వచ్చింది వీళ్ళకి. ఏట్లో పడి చనిపోయిన శోకంతో అర్థమైందా? ఏడిచినాడు. ఏడుస్తున్న ఎన్న అవస్థ? 3వ అవస్థ. ఇప్పుడు ఇంకొక స్నేహితుడు వచ్చాడు, అయ్యా కావలేదు, ఉన్నాడు అన్నాడు. మరణింపలేదు, ఉన్నాడు. కానీ అది ఎక్కడో చాటునున్నట్టుంటాడు. మనం తప్పించుకొని పోయినాడేమో, ఎట్లో వెళ్ళిపోయి అది తప్పించుకొని ఇది కనబడుతూ ఉంటాడు. 8 కిలోమీటర్ల దూరం కొట్టుకెడుతూ ఉంటాడు. అంటే ఆ ఏట్లో కొట్టి ఇది ఎక్కడో చూసి ఉంటాడు దూరం నుంచి. ఇది కానీ మనం అది చూడలేదు కదా అనుకుంటాడు, ఎక్కడో చాటుకుండా అనుకుంటాడు. అది ఎన్న వస్తుంది? 4. అదేయా తెలిపినప్పుడు చాట్ ఉన్నాడు అన్నది ఎన్న అవస్థ? అదే చెప్తున్నాడు. 5 అంటుంది మరి మీరు ఊహించలేదు. ఇంకా ఉన్నాడు అని ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు అదే ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్కడో ఉన్నాడు, చనిపోయేది లేదంటే ఎక్కడో ఉన్నాడు తెచ్చుకోవాలా. అదే కదా అక్కడ అది పరోక్ష జ్ఞానం రావాలి కదా. చనిపోయేవాడు లేడు, దాని కంటిన్యూషన్ ఏమిటి? ఎక్కడో ఉన్నాడు. అది ఎన్న అవస్థ అయిందే? ఎక్కడో ఉన్నాడనేది 4వ అవస్థ కాదు. ఆ 2 ఒక్కటే. అది మరణింపలేదు, ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు. ఆ 2 ఒకటే అవస్థ. ఆ 2 లెక్కేసుకున్నాడు మీరా? అది చెబుతున్నాడు. ఇక అయిపోయిందా? ఇప్పుడు వస్తుంది లెక్కెట్టాడు. లెక్కెట్టి నీవు 10వ వాడు అన్నాడు. ఇప్పుడైనా వస్తుంది బ్రేక్తో పొడిచి చూపెట్టాను, కరెక్ట్తో పట్టి చూపెట్టాను నువ్వు రా అని. అర్థమైందా? ఇప్పుడు ప్రత్యక్షముగా అపరోక్షమైనటువంటి 5వ అవస్థ వచ్చింది. ఇక వాడు ఇక నేనే 10వ వాడిని, ఇక బ్రతికి ఉన్నాను తలంచి దుఃఖాన్ని పోగొట్టుకున్నాను. ఆ దుఃఖ నివృత్తి 6వ అవస్థ. అర్థమైందా? అదేనమాట. ఇక్కడ అనుకున్నారు ఇక పోదాం. పొద్దున వెళ్ళి అక్కడికి వెళ్ళి చక్కగా గురుగారు చెప్పిన ఇంటికి పోదాం. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, భోజనాలు లేవు, బొట్టులు లేవు, అది ఎన్ని పదార్థాలు చేసినారు ఏమిటో మన కోసం. ఇక మనం వెళ్ళి హాయిగా తిని ఆనందంగా ఇచ్చి వాళ్ళు ఇచ్చిన బట్టలు దక్షిణాన్ని పట్టుకొని
పదాన్ని ఆనందో బ్రహ్మేత అన్నట్టుగా ఏమే ఇది 7వ అవస్థ. అర్థమైందా? ఈ విధంగా ఆత్మ ఎందును ఇది ఎలా 7 విధమైన అవస్థలు ఆ ఆత్మ ఎందు కూడా కలుగుతూ ఉన్నాయని బుద్ధిమంతులు ఊహించుకోమన్నారు. ఇట్లు దృష్టాంతాన్ని స్పష్టపరిచి దాష్టాంతికమైనటువంటి ఆత్మ ఎందు అజ్ఞానం అనే మొదలు సప్తావస్థల క్రమంగా తెలుపుతున్నాడు. అర్థమైందా? దాంట్లో 7 అవస్థలు చెప్పాడు. అది ఇప్పుడు దాష్టాంతికం ఆత్మ ఎందు 7 అవస్థలో చెప్పబోతున్నాడు. సంసారాసక్త చిత్తః సంచిదాభాస కదాచనాం స్వయం ప్రకాశకూటత్వం స్వతత్వం నైవ వేత్యయం. స్వతత్వం నైవ వేత్తి ఏదే అయం చెప్తున్నాడు. అయం చిదాభాసః. ఈ చిదాభాషుడు అంటే ఎవరు? అర్థమైందా? చిదాభాషుడు అంటే సంసారాసక్త చిత్త సన్. చిదాభాషలో సంసారాసక్త చిత్తుడు. నేను తింటున్నాను, నేను ఉంటున్నాను, నేను పోతున్నాను, నేను కూర్చున్నాను, నేను ఇచ్చాను, నేను ఏడ్చాను, నేను నవ్వానని మన క్రియలన్నీ ఇవన్నీ ఆసక్త చిత్తం. కదాచన ఏమి అర్థమైందా? ఒకనొక సమయంలో ఎప్పుడో ఒకటి ఇలాగే ఈ వేదాంతికం జరిగేటప్పుడు చేతుకు ఒకసారి ఎప్పుడో వస్తాడు. ఇది వరకెన్నడను ఏమి తన నిజ రూపమైనటువంటి ఆ స్వయం ప్రకాశ కూటస్థమును ఇదివరకెన్నడను గుర్తిరుగలేక ఇతరాపేక్ష లేక తరువాత ఆ చైతన్యాన్ని పూర్తిగా అతడు తెలుసుకోలేకపోతున్నాడు. ఎలాగంటే చిదాభాసుడు జీవుడు. అర్థమైందా? ఈ శరీర ధార పత్య క్షేత్ర విత్త ధనాదులన్నిటితో కూడా ఆసక్తి చిత్తుడై ఆ వేదాంత విచారాన్ని చేయక ముందు అర్థమైందా తన స్వరూపమైనటువంటి స్వప్రకాశమైనటువంటి ఆత్మను తెలియకపోవడమే అజ్ఞానము ప్రథమావస్థ. ఈ సంసార విషయాలైనటువంటి ప్రకృతి విషయాలైనటువంటి ఈ విషయములందు ఆసక్తుడైపోయి ఈ విచారణ అన్నటువంటిది చెయ్యక పూర్వమాట చెబుతూ ఉన్నాడు. తన స్వరూపాన్ని తాను మరిచిపోయి ఆ యొక్క అహంకారానికి ఆ యొక్క చిదాత్మకి ఉన్న తాదాత్మాధ్యాస ఎక్కడైతే జరిగి కర్తృత్వాది వహిస్తున్నాడో అదే ప్రథమావస్థ. అదే ప్రథమావస్థ. దీనికి 1వ అవస్థ అధ్యాసావస్థ. అధ్యాసావస్థ కర్తృత్వ భోక్తృత్వాది విషయం. నభాతి నాస్తి కూటస్థః ఇతి వక్తి ప్రసంగతః కర్తా భోక్తాహమస్మీతి విక్షేపం ప్రతిపద్యతే. ఇప్పుడు చెప్తున్నారు ప్రసంగతః ఆ కూటస్థుని యొక్క ప్రస్తావన ఎప్పుడైతే కలుగుతూ ఉన్నదో ఇప్పుడు కూటస్థుడు నాస్తి అంటే లేడు, నభాతి ఎక్కడను కనబడడు అని చెప్తూ ఉన్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఆ విక్షేప శక్తి ఏం చేస్తూ ఉన్నదంటే నాస్తి భాతి అహం కర్త భోక్త. ఇది అనుభవించినటువంటి వాడిని నేను అనుకుంటాడు. ఈ అనుభవించినటువంటి వాడిని ఈ అనుభవకుంటే సాక్షికున్న వాడిని నేను కలిగితే జ్ఞానం. ఈ అనుభవించేవాడిని నేను అని అనుకుంటాడు. అర్థమైందా? అంటే ఇక్కడ ఏమిటి? అసత్వాభాస రూపమైనటువంటి ఆవరణ ద్వితీయావస్థ. కూటస్థుని ప్రస్తావన ఎప్పుడైతే వచ్చిందో ఈ చిదాభాసుడు జీవుడు కూటస్థుడు లేడు కనబడడు అంటారు. అర్థమైందా? కూటస్థుడు లేడు ఆయన కనబడడు అంటారు. అది 2వ అవస్థ. ఇక ఏమంటాడు ఇక్కడ? నేను కర్తను, నేను భోక్తను, నేనే భోక్తను, నేనే కర్తను. అకర్మ ఫలం అని ఏదైతే ఉన్నదో తన ఎందు ఆరోపించుకుంటాడు. ఇది 2వ అవస్థ.
కర్త భోక్త అని చెప్పి కర్మఫలాన్ని తనేం ఆరోపించుకున్న అవస్థ ఏది ఉంది, ఇది మూడవ అవస్థ. ఈ విధంగా ఈ ఆరోప కారణం ఏమిటి, స్థూల సూక్ష్మ శరీరములతో కూడిన చిరాభాసుని విక్షేపం. ఏమే ఇది వస్తుంది, మూడవ అవస్థ అయింది. ఇది చెప్తున్నాడు. అస్తి కూటస్థైత్యాదో పరోక్షం వా పరోక్షం వేత్తి వార్తయం పశ్చాత్ కూటస్థయేవాస్మి ఏవం వేత్తి విచారతః. చెబుతున్నాడు ఇప్పుడు వార్తయా గురువు యొక్క వాక్యం చేత. వార్తయా అంటే గురువు యొక్క వాక్యము చేత. కూటస్థ కూటస్థుడు అంటే ఇది అస్తి అంటే ఉన్నాడు, కూటస్థుడు ఉన్నాడు అన్నటువంటి ప్రథమ పక్షము పరోక్షముగా తెలుసుకుంటాడు. అంతే కదా, కూటస్థుడు ద్వారాగా ఈ ఆత్మ సర్వత్రా ఉన్నాడయ్యా అనేటువంటి దేవత తెలుసుకుంటాడు, గురువు ద్వారా తెలుసుకుంటాడు. ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని ఏమంటారు, పరోక్షమా అపరోక్షమా? పరోక్షం. గురువు ద్వారాగా తెలుసుకున్నాడు. ఆత్మ ఒకటి ఉన్నది, అంతటా వ్యాపించింది, అది ఒకటి ఉంది అని తెలుసుకుంటాడు. అది అనమాట ఉన్నది అని తెలుసుకుంటే పరోక్షం. అక్కడ నదిలో తావలేదు కొన్నాడు, పరోక్షం. అర్థమైందా? ఇది అనమాట. ఇది అలాగే పరమాత్మ ఉన్నాడు అంటే పరోక్షం. ఈ విధంగా చెప్తున్నాడా. ఈ పరోక్ష జ్ఞానం విన్న అవస్థ నాలుగవ. అర్థమైందా? ఇక అటు తర్వాత ఉన్నాడు అనే తర్వాత ఏం చేస్తాడప్పుడు విచారిస్తారు. విచారం వలన విచారత అంటే ఏమిటి, ఏదో ఇక్కడ విచారణ అంటే ఏమిటి, ఇల్లు విషయాలు ఈ విషయాలు ఇవే విచారణ. ఇక్కడ ఆయన ఉన్నాడు అన్నటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అర్థమైందా? ఇది విచారణ. ఇప్పుడు ఆయన ఎక్కడ మనం ఎతకాలి, ఉన్నాడు ఇక్కడ అన్నటువంటి తెలుసుకోవాలి. అది విచారణ, ఆత్మవిచారణ చేస్తే అప్పుడు ఆ కూటస్థుడు నేనే అని తెలుసుకోవాలి. విచారణ ఎప్పుడు చేశాడో అప్పుడు ఏమైపోయింది, నేనే. ఏమిటి విచారణ అంటే, ఆ విచారణ చేసిన తర్వాత ఇది 10వాడు ఎలా తెలుసుకున్నాడో, నువ్వు 10వాడు అంటే ఇంతవరకు తత్వమేస్తాది మహావాక్యాన్ని చక్కగా గురువు బోధిస్తాడు. తత్తు ఆ తత్పదార్థమైనటువంటిది ఏమి, అది ఏమి పరోక్షం. తత్పదార్థం తత్పదార్థం పరోక్షం. తత్ అంటే అది, అదేంటి తనకంటే భిన్నంగా ఎక్కడ ఉంది, ఇది పరోక్షం అంట. ఇప్పుడు అది ఏమి లక్షణావృత్తి చేత నీవు అని చెప్తాడు. అది నీవు ఏదైతే ఇంతవరకు ఎక్కడో ఉన్నాడనుకున్నాడు కదా, ఎక్కడో ఉన్నాడనుకున్నాడు పరమాత్మ. ఇప్పుడు వాడెలాగైతే దశమస్తమసి 10వాడు నీవే ఉన్నావు. ఈయన తత్వమసి, నువ్వు ఆ తత్వం అంతటా ఉన్నటువంటి వాడు త్వం నీవై ఉన్నావు. నీవై ఉన్నా అంటే ఎప్పుడైంది, అది 10వ ప్రత్యక్షం అయిపోయింది. ఇదేమైందా? ఇది తెలుసుకోవాలి. వేదాంతం ద్వారా ఎన్ని సంవత్సరాలు విన్నా అంతే. అయం శబ్దం చెప్తున్నాడు ఇప్పుడు, ఇది నీవే, నీకంటే గొప్ప లేదు. అది అందుచేత ఇదే తెలుసుకోవాలి మనం. ఎన్ని సంవత్సరాలైనా మనం తెలుసుకోవాల్సింది ఇది. ఏ కథలు చదివినా, ఏ కాకరకాయలు చదివినా వాటిల్లోనూ మనం ఉండిపోవడం కాదు. కొంతమంది రామాయణం నేను 16 సార్లు చదివాను అంటాడు. ఎన్నిసార్లు చేయలేదు, నువ్వేడు తెలుసుకున్నా. నువ్వు 16 సార్లు చదివినా ఏం లాభం, ఏమంటావు? ఏవో 16 సార్లు చదివినా రామాయణం కానీ, కొంతమంది అదే నేను భారతం 20 సార్లు చదవాలనుకున్నాను జీవితంలో అంటాడు. నువ్వు 25 సార్లు 30 సార్లు చదివినా నువ్వు అవ్వు. అది చదవద్దని చెప్పలేదు, వాడికి ఇంకా సందేహాలే.
వాడి తాత పేరు విన్నాను కానీ వాడి తాత ఎవడు హరివంశంలో మొత్తం ఇస్తారు కదా, వీడి కొడుకు వాడి తాత వాడి తాత వాడి తాత వాడి తాత అంతవరకు పరంపర తెచ్చుకుంటాడా? ఆ తర్వాత మళ్ళీ వాడి తాత ఎవరో అని తెలుసుకోవాల్సిందే వీడు మళ్ళీ. అంతే తాతలు తండ్రి వరకు వెళ్తాడు. అదంతా కథలన్నీ అర్థమైందా? దానికి ఏదో ఉండదు. సినిమాలు సీరియల్ అన్నీ ఏమి అంతా కొంత అంతే. అది ఏమయ్యా అంటే ఏమి ఉండదు. అర్థమైందా? ఆ విధంగా మనము ఎంతవరకైతే విచారణ చేయలేదు నాకు చెప్పిన వాక్య తత్వమూర్తి మహావాక్యం ద్వారా అది నీవు అంటారు. ఇప్పుడు అది నేను రావాలి. అది నేను అనేది వచ్చేస్తుంది అందరికీ. వాళ్ళని మాట్లేదు. అది స్కూల్లో పిల్లలకు కూడా వచ్చేస్తుంది. వాడు స్కూల్లో అక్షరాభ్యాసం అయితే కొంచెం చదువుకున్న తర్వాత బోధించనుకో తత్వమస్తి అని వాడే అంటాడు మళ్ళాగే అది నేను అది నేను వాళ్ళు మాకు తెలియదు. అది అప్పటి జ్ఞానం కంప్యూటర్ కూడా తెలియవా? తెలుసు. వాళ్ళు కూడా నేనే తత్వమస్తి అని చెప్పేస్తారు. నేను అది నీవే అంటాడు రోజు అధ్యాపకుడు. అది నేనే అంటాడు. అది మాత్రం ఏగా నేనంటే మాత్రం ఏం రాదు. అది నేను అంటే దాని వికారాలు అంతఃకరణ వికారాలు మార్పు అంతఃకరణ వికారాలు మార్పు రావాలి కదా. ఏమంటారు? పూర్వం స్కూల్కి వెళ్ళాడు తత్వమసి నేనే అంటాడు. పక్కోడు ఇస్తుండేటప్పుడు వీడికి ఇవ్వలేదు అనుకో, వీడికి అది పడదు, వీడికి ఇవ్వలే. వీడికి నేనేం తెలుసు. అక్కగా చెప్పిన పాఠం వీడికి ఎక్కింది. అది నేనే ఆత్మ నేనే. కానీ వాడు ఇచ్చినట్టు బిస్కెట్ వీడికి ఇవ్వకపోయేది వాడి మీద ఇది పోతుందా? నువ్వు అది నేనే ఇడిపోదు. అదే రేపు నేను తెచ్చినప్పుడు వీడికి బిస్కెట్ నేను చూసుకొని తింటా. వీడికి ఇంకోటికి ఇస్తాను నేను, వీడికి మాత్రం ఇవ్వను. మళ్ళీ అది నేను అంటాడు. మేత చెప్పింది ఏమండి అది నేను అంటాడు. ఏమి లాభం? అందుకని అయితే అది నేను అనుకున్నది ఎప్పుడైనా కాదు. అది నీవు అయిపోతా ఒక రోజుకి. ఇవన్నీ సామాన్యమైన స్థితి కదా. వీడు కొన్నాళ్ళు పోయిన తర్వాత వీడికి రాగా ఇది పోతాయి. 5వ తరగతిలో 4 తెలుగు ఆ చేస్తున్న 10వ తరగతి ఉంటాయా? ఉండవు. 10వ తరగతి ఇంటర్మీడియట్ ఉంటాయా? ఉండవు. ఇంటర్మీడియట్ డిగ్రీకి నడుకుంటాయా? వాడు అసలే ఉండడు. ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత వాడు ఏదో చేసుకొని జాబులకి ఈ చేష్టలు ఉంటాయా? మారిపోతూ ఉంటుంటాయి. అలాగా మార్పు చెందుతూ ఉంటుంటాయి. ఆ విధంగా మనకి ఎప్పుడు అనుభూతి వచ్చిందో మార్పు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. ఎందుకంటే అది మొదటి నుంచి అది నేను అనుకుంటున్నాడు కాబట్టి దాని వాసన ఎక్కడ పోదు. దాని వాసన ఉంటుంది. అది నేను అనుకున్నోడికి వాసన మాత్రం ఉంటుంది. అది ఈ విధంగా చెప్తున్నాడు. చెప్పి ఇప్పుడు సద్గురు ఇది 5వ అవస్థ. ఆ కూటస్థుడు నేనే అనేది అవస్థ 5వ అవస్థ. అది కర్తా భోక్తేత్యవమాది శోకజాతం ప్రముంచతి కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిత్యేవ తుష్యతి అన్నాడు. కర్త అంటే ఏమిటి? సమస్త కర్మలు చేయవాలి. అలాగనే మరి భోక్త చేసిన కర్మఫలములు ఈ ప్రకారంగా ఈ మొదలైన ఆది ఈ మొదలైన రూపంతో శోకజాతం ఆ దుఃఖ సమూహాన్ని విడిచిపెడుతున్నారు. అర్థమైందా? అంటే ఏమిటి? ఇట్లా ఎప్పుడైతే అపరోక్ష జ్ఞానం కలిగిన తర్వాత ఈ కర్తృత్వ భోక్తృత్వ రూపము స్వకల దుఃఖాన్ని ఏం చేస్తున్నాడు? విడుచుట. అంటే ఏమిటి? దుఃఖ నివృత్తి అయిపోయింది. అపరోక్ష జ్ఞానం ఎప్పుడు కలిగిందో నాహం కర్త నాహం భోక్త అది కలగనంత వరకు అహం కర్త అహం భోక్త అంటాడు. అది ఎప్పుడు కలిగిందో నాహం కర్త నాహం భోక్త. కర్త అనుకున్నప్పుడే అన్నీ వస్తాయి. ఈ పని నేను నీ వల్ల అవ్వాలి అన్నాడు ఎవరు వచ్చి. ఇది చేస్తూ ఉంటాడు. ఆ పని రాకపోయినా వీడికి దుఃఖం.
అర్థమైందా? ఇప్పుడు అన్నీ వస్తాయి కదా మరి, ఎందుకంటే ఇది కరెక్ట్ అనుకున్నాడు. ఈ ఆడవాళ్ళు ఈ పన్నెల్లో జరగాలి అన్నాం అనుకోండి, శివారికి సమయానికి రావలేదు, పనివాడు రాలేదు, ఊరు రాలేదు, వాడు రాలేదు, ఇది వ్యవహారాలని అర్థమైందా? మరి ఇప్పుడు పది ఆశ్చర్య కాకపోతే ప్రేమ ఒప్పుకోవాల్సింది. కాకపోతే కాదు మనం ఇప్పుడు 8 మంది వస్తారు ఇక్కడికి, అలాగే వెళ్ళిపోతారు. కర్తవ్యం అయితే కదా ఒక్కడానికి, మీరు ఉన్నారు నలుగురు, ఇక మీకు కర్తవ్యం అన్ని వస్తాయి మీకు. అంతే కదా మరి ఇప్పుడు ఇదంతా చేస్తూ ఉన్నా ఇంకా నాకేదో అంటేనే ఉన్నారనుకోడు, అయితే ఇంకా వచ్చేసింది. అర్థమైందా? నేను చేసిన దాన్ని గమనించడం ఏం లేదంటే ఇంకొకడు భూలోకంలో మనం అరగ తీసుకొని గంధపు చెక్కలాగా అడిగినా కూడా అవునా గుర్తింపు అనేది రాకూడదు. గుర్తింపు రావక్కర్లేదు. నేను అన్నది చెయ్యాలా అంటే ఈ దుఃఖ నివృత్తి అనేది ఏమి రావడానికి నాహంకర్త అనేది తెలుసుకోవాలి. అది అనమాట. నేను ఇప్పుడు ఇంట్లో కొత్తను అనుకుంటేనే వస్తుంది. ఇప్పుడు నా వల్ల ఇల్లు జరుగుతుంది అన్నమాట వచ్చింది అనుకోండి, ఇల్లు జరగడం ఏదో జరుగుతుంది, ఇది చెడిపోతున్నాను ముందు. ఎప్పుడు ఆగదు, ఎవరు ఆగదు. ఇప్పుడు మన కళ్ళ ముందు ఇందిరాగాంధీ సంగతి మనకు తెలుసు కదా. మొట్టమొదటి ఎవరు ఉన్నారో లేదో ఆ సంగతి అడుగుని. ఇందిరాగాంధీ తెలుసు కదా. రాజీవ్ పోయాడు, సంజయ్ దాని కొడుకు ఎవరు పోయాడు, రాజీవ్ గాంధీ పోయాడు. మరి తర్వాత అయిపోయిందా? ముఖ్యమంత్రి మనం పోయారు, అయిపోయిందా? ఏమీ లేదు. గాంధీ గారు పోయారు, అయిపోయిందా? ఎక్కడో కథలు ఎందుకో ఏమంటారు? మన కథలు ఇప్పుడు మన ఇంట్లో మన పెద్దరాలు పోతే ఇప్పుడు ఆగిందా? నడుస్తూనే ఉంది. మధ్యదాకా నీ కర్తృత్వం అన్నదాన్ని మనం వేసుకోరే మంది మొత్తం మోస్తాం. అర్థమైందా? అందుకని ఇక్కడ కావాల్సిన పాయింట్ ఏంటి? ఆ కర్తృత్వంలో అనేది దుఃఖం అనేది నివృత్తి ఎప్పుడు కలుగుతుందంటే నాహం కర్త నాహం భోక్త, అది రావాలి. అర్థమైందా? ఆ కర్తృత్వమైన రజోగుణం లేకపోతే పనులు చేయరు. పనులు కావాలి అంటే వాళ్ళకి ఆ కర్తృత్వం ఉండి రజోగుణం ఉంటేనే చేస్తారు. వాడు సత్వగుణం ఉండుకో నాకెందుకులే అంటాడు. ఈ రజోగుణం ఉన్నోడు చేస్తాడు పని. ఎందుకంటే వాడి ప్రజల్లో నేను చేసిన పేరు రావాలి. అందుకు కొంతకాలం రజోగుణం ఉంటారు, గుర్తింపు కొరక అదేదో గుర్తింపు చేస్తారు, చేసేది కూడా చెప్తూనే ఉంటారు. చూసారా ఎంత బాగుందో చూసారా అడుగుతూనే ఉంటుంటారు. మళ్ళీ అది గమనించినామా లేదా? ఎంత ఏం చేసిన తర్వాత అది గమనించకపోతే లాభం. అర్థమైందా? అందుకని ఈ కర్తృత్వం ఏమిటి అంటే మరి అజ్ఞానికి జ్ఞానికి తేడా ఉండాలి కదా. అజ్ఞానికి అదే దానికంటే భిన్నమైన తాదాత్మాధ్యాసతో నేను ప్రవర్తిస్తున్నటువంటి జ్ఞానం వారికి కూడదు. జ్ఞాని నా తాదాత్మ్యాధ్యాస కలిగిందని ప్రవర్తన వస్తుందని వీడు కొట్టుకుంటాడు. ఏమంటారు? వీడు చేసినా చేయగట్టుకుంటాడు, వాడు చేసినట్టాడు. ఇప్పుడు మలయాళ స్వామి ఆ గోగర్భంలో ఏమే ఉండేటప్పుడు వాడు వంటవాడు స్వామరి వాడు పని చేయడు. సరే వాడిని ఒకసారి ఏదో అర్జెంట్ చెప్తే వచ్చినారు. వాడు అప్పుడే అన్నవాళ్ళ చేతులు రాసేసుకొని అంటే అంత పని చేసేసినట్టు అనమాట. చూసి ఎక్కడ అన్నవే స్వామి అయితే ఎంత పని చేస్తుండే అనుకోవాలి. అందులో ఈ స్వాములు అంటుంటే ఎలా మరి? అందుకని వచ్చాడు తెలియదు ఒక స్వామి వాళ్ళన్న, ఆహా అన్నపూర్ణది నిన్ను వరించినట్టు ఇంతవరకు లోపల ఎవరిని వరించిన వాళ్ళండి. వాళ్ళలో దిగిపోయాడా? నువ్వు ఎంత పని చేశాడు స్వామి అనుకుంటున్నాడు వాడు చెప్తున్నాడు. అందుచేత ఈ కర్తృత్వ భోక్తృత్వ రూపమైనటువంటి సకల దుఃఖాన్ని ఏదైతే విడుస్తూ దుఃఖ నివృత్తి అనేదే 6వ అవస్థ. ఇక చెప్తున్నాడు ఇప్పుడు కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిత్యేవ తుష్యతి. అర్థమైందా?
కృతం కృత్యం. కృతం అంటే చేయదగినది, కృత్యం అంటే చేసేవాడు. కృతకృత్య అంటారు. కృతకృత్యుడు అంటే ఇదే అనమాట. కృతం కృత్యం అంటే ఏమిటి? ఇక ఏది చేయవలసిన దాన్ని అంతనే చేసేసాడు. ప్రాపణీయం ప్రాప్తం, పొందదగినది పొందేసినాడు. ఇక చేయదగినది లేదు, పొందదగినది ఇంకొక ఆనందంతో ఏది లేదు. ఇక పొందదగిన కర్మఫలం పొందిపోయాడు, చేయదగినది చేసేసాడు. అనగా నేను చేయవలసినది పొందదగినది అని ఆనందముతో ఉండుట ఆనందావాప్తి 7వ అవస్థ. అర్థమైందా? అది 6వ అవస్థ ఏమిటి? దుఃఖ నివృత్తి అంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి. 7వ అవస్థ పరమానంద ప్రాప్తి. కాబట్టి ఈ అవస్థలేదన్నమాట. అర్థమైందా? మనం వీటిని ఒక ఉదాహరణగా పోల్చిరాడు. ఒక లోక ఉదాహరణలో ఉన్నటువంటి అవస్థలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ వేదాంత విచారణలో కూడా అటువంటి అవస్థలు వాడు ఎలాగ లాస్ట్లో ఆనందాన్ని పొందినాడో, వాడు ఎలాగైతే తెలుసుకుని దుఃఖాన్ని పోగొట్టుకున్నాడో ఆ విధంగా వీడు తన స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఏంటంటే ఆ ఉదాహరణ ఎందుకు వచ్చింది? తను తాను తెలుసుకున్నంత వరకు వాడికి పదవి వాడు పోయిడని ఏడుపు అన్నమాట. అలాగనే తను తాను తెలుసుకున్నంత వరకు కూడా ఈ కర్త నాహం కర్త నాహం భోక్త అనే విషయం రాదు. తను తాను తెలుసుకున్నంత వరకు రాదు. ఎప్పుడు తెలుసుకున్నారో అప్పుడు ఇది అసంగుడని పేరు వస్తాడు. ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు అసంగుడు వస్తాడు. అప్పుడు ఇంకేం జీవన్ముక్తిత్వం కలుగుతాడు. అందుచేత ఈ సప్తావస్థల యొక్క దాష్టాంతికములను చూపిన మరల ఒక మారా మొత్తాన్ని ఇప్పుడు చెప్పబోతున్నారు. ఇంకోసారి అదే చెప్పబోతున్నారు. అజ్ఞానమావృత్తి తద్విక్షేపస్య పరోక్షదీ అపరోక్షమతి శోక మోక్షతృప్తి నిరంకుశో. అజ్ఞానమావృత్తి అది చెప్పేవాడు. ఏం చెప్పబోతున్నాడంటే ఇప్పుడు అజ్ఞానం ఆవృత్తి. అర్థమైందా? అజ్ఞానం ఒకటి, అజ్ఞానమును ఆవరణం. అర్థమైందా? అజ్ఞానం అంటే తెలియకపోవడం, ఆవరణం అంటే ఏమిటి? కప్పు. అర్థమైందా? ఆ విధంగా రెండును తద్వత్తు ఆ ప్రకారములే. విక్షేపం ఇప్పుడు చెప్పినవే ఇంకోసారి వస్తలే చెప్తున్నారు. అజ్ఞానము, ఆవృత్తి, విక్షేపము, పరోక్షతి అంటే పరోక్ష జ్ఞానము, అపరోక్షమతి అపరోక్ష జ్ఞానము, శోకమోక్ష అంటే దుఃఖ నివృత్తి, ఇంకా అలాగే నిరంకుశవు నిరాటంకము తృప్తి. ఈ సప్తావస్థ అంటే అవన్నీ విడివిడిగా చెప్పి అవన్నీ ఒకసారి ఒక్క శ్లోకంలో చెప్పేస్తున్నాడు. అజ్ఞానము, ఆవృత్తి, తద్విక్షేప, పరోక్షధీ, అపరోక్షం, శోకమోక్ష దుఃఖ నివృత్తి, తృప్తి. అది ఆ విధంగా సప్తావస్థా ఇమా సంతి చిదాభాసస్య తాసు ఇమౌ బంధమోక్షో స్థితో తత్ర తిస్రో బంధకృత స్మృత. ఇక్కడ చెప్తున్నాడు ఇప్పుడు సప్తావస్థ 7 అవస్థలు. ఎవరికివి? అంటే ఏ అవస్థలు? ఎడవస్తులు రెండు పాయింట్లు వస్తున్నాయి కదా. ఒకటి కూటస్థాత్మ, 2 చిదాభాసులు. ఒకటి కూటస్థాత్మ, 2 చిదాభాసులు. ఇప్పుడు ఎవరికి అవస్థలు? చిదాభాషుడు. అంతే, ఇంకొంత డౌట్ ఏముంది? చిదాభాషుడికే అవస్థలు. అర్థమైంది. అవస్థలు ఎవరికంటే చిదాభాషుడికి. అది కాబట్టి సప్తావస్థా 7 అవస్థలు చిదాభాస సంతి. చిదాభాషుడికి అలాగనే ఇంకా ఏమున్నాయి? ఇమో బంధమోక్షౌ. బంధము ఈ 2 ఎవరికే?
ఎవరికి ఆయనకే అర్థమైందా? ఆయనకే ఇంకెవరికి లేవు. మన ఏ మనుష్యానం కారణం బంధమోక్షయ, అందుకు ఇవి చిదాభాషికే. ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి తత్ర ఈ 7 అవస్థలు ఎందుకు కూడా తిస్ర అజ్ఞానము, ఆవరణము, విక్షేపముని 3 అవస్థలు ఏమిటి? బంధకృత, అవి బంధాన్ని కలిగింది. 7 అవస్థల్లో ఆ 7 అవస్థలు చిదాభాషుడికి కలవు, కానీ కూటస్థునికి లేవని భావం. ఆ అవస్థల్లో బంధమోక్షము 2 ఉన్నాయి. అవస్థలు ఏమున్నాయి? బంధమోక్షాలు 2 ఉన్నాయి. అజ్ఞాన ఆవరణ విక్షేపములు 3 కూడా బంధాన్ని కలిగించినవి. అజ్ఞానము గాని, ఆవరణ గాని, విక్షేపం గాని. అర్థమైంది కదా? కాబట్టి ఈ 3 ఏమిటి? బంధాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు చెప్తున్నారు అజ్ఞాన ఆవరణ విక్షేపం 3 అజ్ఞాన స్వరూపముని చెప్తున్నారు. 3 న జానామీత్యుదాసీన వ్యవహారస్య కారణం విచార ప్రాగభావేన యుక్తం అజ్ఞానమీరితం. న జానామి, అది అజ్ఞానం అంటే ఏమిటి మరి? న జానామి, జ్ఞానం అంటే తెలుసుకోవడం, న జానం అంటే తెలియదు. న జానామి ఉదాసీన వ్యవహారం అంటే విచార ప్రాగ్భావేవా. ఎప్పుడైతే బ్రహ్మ విచారం చేయడానికి పూర్వము, ఈ విచారం పూర్వం ఆభాసీన, ఆభావముతో కూడుకున్నటువంటి ఉదాసీన వ్యవహారస్య, ఉదాసీనుడుగా ఉంటుకును అటువంటి దానికి కారణమైనటువంటిది న జానామి, గుర్తుందన్నారు. ఎప్పుడంటే ఈ విచారానికి పూర్వము ఏది ఉదాసీనుడో, ఏది నిత్యశుద్ధబద్ధమో, ఏది నిర్వికారమో, ఏది నిరామయమో అది వాడికి తెలియదు. అది చెప్తున్నాడు. ఉదాసీన వ్యవహారస్య ఉండుటకు కారణమైనటువంటి న జానామి ఇది అనుభవం కలది అజ్ఞానం అని చెప్పబడుతుంది. అజ్ఞానం అంటే ఏమిటి మనకు చెప్పబడుతున్నది? ఆత్మతత్వ విచారం చేయడానికి పూర్వము అభావంతో కూడి భావమేమీ లేకుండా ఏమి చేయక, ఏదైతే ఊరకుండుటకు ఏమి చేయకుండా ఊరకుండానికి కారణమైనటువంటి నేను ఎరుగును, నేను ఎరుగుతును అంటే నాకు తెలుసును అనే అనుభవింపబడి ఏదో అనుభవం. ఇప్పుడు నేను ఎరుగను అని అనుభవం ఏది వస్తుందో దాని పేరే అజ్ఞానం. ఇప్పుడు నేను ఎరుగును అన్నాడు కదా, నేను రాత్రి నిద్రపోయాను, అప్పుడు నాకేమీ ఎక్కడెక్కడ తెలియదు అంటున్నావు, అదే అజ్ఞానం. ఇంకొత్త నీది ఎక్కడ ఉంది అజ్ఞానం? అది చెప్తున్నారు. అమార్గేణ విచార్యాథ నాస్తినో భాతి చేత్యసౌ విపరీత వ్యవహృతి ఆవృతి కార్యమిష్యతి. అమార్గేణ అంటే ఏమిటి? శాస్త్ర మార్గాన్ని అతిక్రమించి, శాస్త్ర మార్గాన్ని అతిక్రమించి అమార్గేణ విచార్య అథ, శాస్త్ర మార్గాన్ని ఎవరైతే అతిక్రమించి కేవల కొంతమంది ఏం చేస్తారు? శాస్త్రాన్ని పట్టుకోరు, కేవల తర్కాన్ని చేతనే విచార్య. కొంతమంది తర్కం అది, దాని ద్వారా కానీ లోకంలో ఉన్న ఉక్తులు తీసుకోవడమే వాళ్ళు విచారణ చేసి చెప్తున్నారు. ఆ పైన కూటస్థ నాస్తి, ఇంకా పైన కూటస్థుడు లేదు. కో భాతి లేనే లేదు, ఇంకా ప్రకాశిస్తాడు. విపరీత వ్యాహృతి, ఇంకా అది విపరీతంగా చూసుకుంటాడు. అంతే కదా. విపరీత వ్యాహృతి అంటే ఏమిటి? విక్షేపం. విక్షేపం ఎప్పుడుందో అంత విపరీతం పలుకుతూ ఉంటుంటారు. అద్భుతే ఆవృతే, ఎప్పుడైతే ఆ విపరీతమైనటువంటి వ్యవహారం వచ్చిందో అప్పుడు ఏం కలుగుతుంది? ఆవృతే కార్యం. అర్థమైందా? అప్పుడు ఈ కార్యము మనకి ఎలాగంటే చెప్తున్నాడు, శాస్త్రోక్త రీతి దాకా
శాస్త్రోక్తాన్ని వదిలిపెట్టేసి కేవల తర్కముతో విచారించి కేవల తర్కంతో ఇక కూటస్థుడు లేడు ఒకటి, ప్రకాశింపడు అని ఒకటి. అర్థమైందా? కూటస్థుడు లేడు, ప్రకాశింపడు. ఇప్పుడు ఇదేమైంది వ్యవహారం? విరుద్ధ వ్యవహారం. ఇది విరుద్ధమైన వ్యవహారం. ఈ వ్యవహారం విరుద్ధ వ్యవహారం, అంతే కదా. కూటస్థుడు లేడు, ప్రకాశించడం మాట విరుద్ధ వ్యవహారం. ఇది ఆవరణం. ఆవరణం అంటే ఏంటి? ఇది అనమాట. అది చెప్తున్నారు. ఈ విధంగా దేహద్వయ చిదాభాసరూపో విక్షేపైరిత కర్తృత్వాద్యఖిల శోక సంసారో అత్యో అత్యబంధక. ఏం చెప్తున్నారు? దేహద్వయ చిదాభాస రూపో విక్షేప అంటే ఏమిటి? ఇక్కడ మనకున్నట్టు స్థూలదేహం, సూక్ష్మదేహం, ఈ రెండు దేహాలతో కూడిన చిదాభాసుడు అతడే విక్షేపం. అర్థమైందా? విక్షేపం అంటే ఏమిటి? చిదాభాసుడే విక్షేపం. బంధహేతులైనటువంటి సంసారం అనే పేరు కలిగినట్టు అలాగనే కర్తృత్వ భోక్తృత్వాది రూపము సర్వ దుఃఖము నుండి ఏమి విక్షేప రూపేణ చిదాభాసుని కార్యం. సర్వ దుఃఖము ఏదైతే సమస్త దుఃఖము కలుగుతుందో కర్తృత్వ భోక్తాది రూపమైనటువంటి దాని ద్వారా కలిగిన దుఃఖం ఏమిటంటే విక్షేప రూపుడైనటువంటి చిదాభాసుని కార్యం. అర్థమైందా? అంటే ఏమవుతుంది? మనకి ఏదైతే దుఃఖాలు కలుగుతున్నాయో ఒక రెండే పేరు మొక్కలు అంతే. ఏమే స్థూలదేహంతో కూడినవాడు, సూక్ష్మదేహంతో కూడినవాడు చిదాభాసుడు, వాడు విక్షేపమని చెప్పబడ్డాడు. ఇప్పుడు బంధహేతు అంటే సంసారం అనే పేరు కలిగినటువంటిది ఏదైతే కర్తృత్వ భోక్తృత్వం ఉందో ఇది దాని కార్యం. అర్థమైందా? ఇది అనమాట. ఇంతవరకు మనకి ఏమిటి ఈరోజు సారాంశం వచ్చిందంటే దశమస్తి ఉదాహరణ తీసుకొని అక్కడ ఏ విధంగా అయితే తత్వమస్తి మహావాక్యాన్ని దశమస్తమస్తి కింద అన్వయం చేశాడు, లేకపోతే స్వయం దేవదత్త అనేటువంటి లక్షణ ద్వారా చేశాడు. ఆ విధంగా ఇక్కడ అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అన్న విషయాన్ని ఇక్కడ మనకి స్పష్టీకరణ చేశాడు. అర్థమైందా? కాబట్టి ఈ విధాన్ని అందరూ తెలుసుకొని బ్రహ్మజ్ఞానం విరాజినట్టు గురుదేవులు అనుగ్రహించారు.